న్యాయాధిపతులు 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నామండి. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించింది. అందుకతడు మీరు చేసినది ఎక్కడ? నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయబును నీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా నేను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గాను. గిద్యోనును ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు ప్రభువా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ప్రభు మమ్మల్ని ఈ విధంగా నిలవబెట్టి ప్రభు నీ యొక్క కృప చేత మమ్మల్ని బలపరచడానికి వందనాలు తండ్రి. మీ యొక్క ప్రభు సంఘంతో ఏం మాట్లాడాలో మీరే నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. నేను ఫిలడెల్ఫియా హైదరాబాద్ కోసం ఒక మాట చెప్పాలనుకుంటానండి. ఇలా యవనస్తులను సైతం నిలబెట్టి ప్రోత్సహించే సంఘంగా ఫిలడెల్ఫియా సంఘంలో హైదరాబాద్ సంఘం ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికీ, కుటుంబాలకి, పెద్దలకి అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. అయితే ఇక్కడ న్యాయాధిపతులు 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తారంటే, గిద్యోను మనకు తెలుసు, గిద్యోను మనిషి గోత్రికుడండి. కానీ ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కలహిస్తున్నారంట. ఎందుకు కలహిస్తున్నారు? ఇద్దరు ఒక తండ్రి పిల్లలే కదా. అయినా వాళ్ళకి అదే అవకాశం దొరికింది. బయట వాళ్ళతో గొడవ పడడం ఎందుకు, మనం కొట్టుకోవచ్చు అనుకున్నారేమో. వాళ్ళే కలహించుకుంటున్నారు. ఎందుకు కలహించుకుంటున్నారంటే మీ మర్యాద తగ్గిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎఫ్రాయిమీయుల మర్యాద తగ్గింది, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలవలేదు, అందుకని వాళ్ళు కలహించడం మొదలు పెట్టారనమాట. అయితే గిద్యోను పేరు ఏమని వింటామంటే, ఇక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 31వ వచనం చూస్తే మనం, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షంగా వాదింతురా, నెక్స్ట్ 32కి వెళ్దామండి. ఒకడు తన బలిపీఠంలో విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబయలను పేరు పెట్టాను. గిద్యోను మొత్తం బయలు బలిపీఠాలన్నీ పడగొట్టించేశాడు. అందుకని చెప్పేసి వారు వాదిస్తున్నారు. బయలు బలిపీఠాలను ఏం పడగొట్టిస్తే మీరు వాదించడం ఎందుకు, బయలునే వాదించుకొని ఇవ్వండి అని చెప్పి గిద్యోను చెప్తున్నాడు. అందుకని ఎరుబ్బయలు అంటే బయలే వాదించుకుంటాడని చెప్పి ఇక్కడ చెప్పుకొచ్చారండి. బయలునే వాదించుకొని ఇవ్వండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలా ఇప్పుడు ఆలోచిస్తే సహోదరుల మధ్య కలహాలు, వివాదాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. అసలు దీనికి సమయమేనా? ఇప్పుడు వస్తున్న ప్రస్తుత ప్రవచన వాక్యానికి, ఇప్పుడు వస్తున్న మన ప్రత్యక్షతకి, ఇప్పుడు వాదించుకోవడానికి, కల్పించుకోవడానికి ఇది సమయం కాదని లేఖనం చెప్తుందండి. మత్తయి 16:3 చదువుకున్నానండి. ఉదయం ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్తున్నారు కదా. మీరు ఆకాశం వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. అలాగే ఉన్నది. ఈ రోజుల్లో కూడా కలహించుకుంటూ, ఇంకా లేదంటే లోక సంబంధమైన రీతిలోనే ఆలోచించుకుంటూ వాదాలు అనుకుంటుంటే మనం ఎలా ఉన్నా ఈ సమయం వివేచించలేకపోతున్నాము. ఈ గడియలు ఏంటి, మనం ఎంత సమీపంగా క్రీస్తు న్యాయపీఠానికి మనం ఎంత సమీపంగా ఉన్నామనేది మనం వివేచించలేకపోతున్నాం. కాబట్టి ఇంకా అది ఇలాగా, అది అలాగా, లేదంటే మన ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గిపోతుంది, మనం ఉన్న స్థానం ఎక్కడ కోల్పోతాము అని దాని మీద మనం ధ్యాస పెట్టుకుంటున్నాము. అలా కాదు. ఈ కాలాన్ని వివేచించామంటే ఇప్పుడు వస్తున్న రెవల్యూషన్ ఏంటి? ఎఫ్రాయిం మినిస్ట్రీ ఉంది మన ఎదురుగుండా. ఈ పరిచయం మీద నీ చేతులు ఉంచమని చెప్పాడు, నీ కుడి చేతుల నుంచి దీన్ని బలపరచమని చెప్పాడు. మనం దాని వైపు పరిగెత్తే వరకు ఉండాలి. కానీ ఇంకా వివాదాలు ఇవన్నీ కూడా అనుకుంటూ అక్కడ ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కలహాల దగ్గర ఆయన ఉండలేదండి. ఇదంతా నాన్ సెన్స్ అని ఆయన పక్కకు తప్పుకునేవాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఎప్పుడో కలహాలు అవన్నీ కూడా అసహించుకునే వారంగా మనం ఉండాలి.
అయితే గిద్యోను మీద వీళ్ళు కఠినమైన కలహం ఆడుతున్నారంట. అంటే ఎంత కఠినమైన కలహం అంటే అసలు గిద్యోను చెప్పే మాటలు కూడా వినంత కఠినమైన కలహం వీళ్ళ గిద్యోను మీద ఆడుతున్నారు. దేవుడే గిద్యోను చేతులను బలపరచాడు కదండి. గిద్యోను చేతులు గోధుమలను చూసి దేవుడే అతన్ని బలపరిచాడు. వీళ్ళేమో ఆ విషయం తెలియక గిద్యోనుతోనే కలహం ఆడుతున్నారు. అయితే గిద్యోను ఏమంటున్నాడంటే మీరు 8వ అధ్యాయం 2వ వచనంలో మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ, అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? అంటే దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెబును మీ చేతికి అప్పగించను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటంటే అధిపతులనే మీరు చంపారు కదా, నేను చేసింది ఎక్కడ అని చెప్తున్నాడు. అవతలకి దేవుడే గిద్యోను చేతిని బలపరిచాడు. కానీ గిద్యోను ఏం చెప్తున్నాడంటే మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ, నాతో మీరు పోల్చుకుంటున్నారు ఎందుకు, నాతో కలహం ఎందుకు మీకు అని చెప్పి గిద్యోను చెప్తున్నాడు. అలా చెప్పగానే వాళ్ళకి కొంచెం మంట చల్లారింది. అందుకని చెప్పి అతను ఆ మాట అన్నప్పుడు అతని మీద వాళ్ళకి కోపం తగ్గిందనమాట. అలా ఎలా మాట్లాడగలిగారు? అవతలకి గిద్యోను పరాక్రమం, దేవుడు మొత్తం 300 మందిని పంపించి ముందు అధ్యాయంలో యుద్ధం జరిగించారు కదండి. అయితే గిద్యోనుకు విజయమని కేకలు కూడా వేశారు వాళ్ళు. అలా దేవుడు బలపరిచిన వ్యక్తి కూడా తను ఎందుకు అంత తగ్గించుకున్నాడు? ఆ టైంలో అలా మాట్లాడడం వల్ల ఎఫ్రాయిమీయులతో కలహం అనేది ఆగిపోయింది. అలా గిద్యోను ఎలా చేయగలిగాడు అని మనం ఆలోచించినట్లయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందామండి. గిద్యోను ఆయన యెహోవా దూతాన్ని తెలుసుకొని అహహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అయిన పేరు పెట్టెను. నేటి వరకు అబీయెజెరు యొఫ్రాలో ఉన్నది. యెహోవాకి బలిపీఠం కట్టించాడండి గిద్యోను. దానికి యెహోవా సమాధానం అని పేరు పెట్టాడు. అలా గిద్యోనికి ఒక విషయం తెలుసు, ఇక్కడ యెహోవా అంటే సమాధానం అనే తెలుసు. అలా కాబట్టి తన సహోదరులతో కూడా తను సమాధానంగా మాట్లాడగలిగాడు, తన సహోదరులతో కూడా సమాధానం పడగలిగాడు. అయితే గిద్యోను ఖడ్గం ఇప్పుడు సమాధానానికి అర్థమైందండి. అలా మనందరం కూడా మన సహోదరులతో మనం సమాధానం కలిగి మాట్లాడాలంటే, మన నోట్లోంచి వచ్చే మాటలు సమాధానం పరచాలంటే ముందు మనం దేవుడితో సమాధానం పరచబడ్డాం. ఎలా సమాధానం పరచబడ్డాం అనేది మనం చాలా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలండి. పరలోకంలో క్రీస్తు మన కొరకు వ్యాజ్యం ఆడుతున్నాడు కదండి. దేవుని ఎదుట ఏమని వ్యాజ్యం ఆడుతున్నాడు? మన నీతిమంతులమని వ్యాజ్యం ఆడుతున్నాడు. మన వివాదం అంతా ఆయనే తీర్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చాలు, ఆయనే మనల్ని పిలిచాడు, మన వివాదం మొత్తం తీర్చాడు ఆయనే. అసలు మనకు వివాదమే లేకుండా చేశాడు. మనమేమో ఆయన దగ్గర నుంచి అంత పొందుకుని మన సహోదరులతో మనం ఇంకా వివాదంతో లేదంటే వాదించుకుంటూ కలహించుకుంటూ ఉంటే ఇది సమయం కాదు కదా. ఇప్పుడు మనం చాలా సమీపంగా ఉన్నాము ఆయన రాజ్యానికి. ఈ సమయంలో మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? బహుమానం మీద ఫోకస్ చేయాలి. ఆ బహుమానం పొందుకోవాలంటే మనం ఏం చూడాలి? ఆయన ముఖాన్ని మనం చూడాలి. ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన నోట్లో ఏ ఖడ్గం అయితే ఉందో అదే సమాధానం మన ఖడ్గం మన నోట్లో కూడా వస్తుందండి. అదే మనకి దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడండి. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్దాం మళ్ళీ మనం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకున లేచి హారోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెం వారికి కనబడెను. యెహోవా
నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించదగదు. అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. ఈ విధంగా దేవుడు వచ్చింది 30,000 మంది అయినా సరే ఇంతమంది అవసరం లేదు, 20,000 మందిని పంపించేశాడండి. ఎవరైతే భయపడి వణుకుతున్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పాడు. అలాగే కిందకు వచ్చి మనం చూస్తే 4వ అధ్యాయంలో ఆ 10,000 మంది నిలిచి ఉన్న వారిలో కూడా ఎవరైతే కుక్క గతికి నీళ్లు త్రాగారో వాళ్ళందరినీ ఉంచుకొని మిగతా వాళ్ళు కృంగినట్లు వాళ్ళు మోకాళ్ళ నీళ్లు త్రాగారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేశారు. కేవలం 300 మందిని మాత్రమే ఆయన ఉంచాడండి ఈ యుద్ధానికి. అయితే మళ్ళీ 10వ అధ్యాయంలో ఏమంటారంటే 9వ అధ్యాయంలో ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను, పోవుటకు నీకు భయమని ఎడ్ల నీ పనివాడైన కోరాతో కూడా దండుకు దిగిపోమని. అందరినీ భయపడిన వాళ్ళు పంపించేయమన్నాడు. కానీ గిద్యోను మాత్రం భయపడితే నువ్వు ముందు నేను నీకు తోడుగా ఉండడానికి ఇంకొక ఇద్దరిని పంపిస్తాను అంటున్నాడు. అసలు మనం ఇక్కడ ఆలోచిస్తే ఇదేంటి, ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది. భయపడిన వాళ్ళేమో పంపించేయమన్నాడు, గిద్యోనేమో ఉండమని ఎందుకు అంటున్నాడు అనేసి. కానీ ఇక్కడ గిద్యోని ఎందుకు ఉండమంటున్నాడంటే గిద్యోనికి ఏం తెలుసు అంటే గిద్యోను హోషే గ్రంథం 6:6లో ఉన్నట్లు బరిని కోరను కనికరమే నేను కోరుచున్నానని ఆయన చెప్తున్న విషయాలు గిద్యోనికి తెలుసండి. దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చాడు. కాబట్టి నిర్దోషిని నిర్దోషి అని కాకుండా ఆయన సరైన తీర్పు తీర్చాడు. ఇక్కడ భయపడే వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు, కానీ గిద్యోని మాత్రం ఉంచి ఆ యొక్క యుద్ధాన్ని ఆయన జరిగించమని చెప్పాడు అనమాట. అలా మనం అనుకుంటే దావీదు అభ్యర్థి రాజుగా ఉన్నప్పుడు దావీదు కూడా సంపు రొట్టెలు తింటాడు. మామూలుగా రాజులు ఎవరు సంపు రొట్టెలు తినకూడదు, ఓన్లీ యాజకులు మాత్రమే తినాలి. అందుకని దావీదు గోత్రం కూడా యూదా గోత్రం, లేవీలు మాత్రమే ఆ రొట్టెలు తినాలి. అలాంటప్పుడు కూడా దావీదు ఎందుకు తిన్నాడు, కానీ దావీదుకి ఏం కాలేదు. అది ఏంటంటే కేవలం ఇదే బలిని కోరను కనికరనే కోరుచున్నాను అనే ఆ యొక్క ఏదైతే ఉందో, అంటే బలిని కోరను కనికరనే కోరుచున్నాను అంటే అది కేవలం విశ్వాస న్యాయమే, క్రియా న్యాయం కాదు అని మనం ఇప్పుడు ఏదైతే క్రొత్త నిబంధన అనుభవిస్తున్నామో పాత నిబంధన భక్తులు మనకు పరిచయం చేశారు కదా, వాళ్ళందరూ కూడా దానికి సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు కేవలం ఆ రొట్టె ముక్కలు తిన్నారంతే. ఈరోజు మనకి రొట్టె ఇక్కడ అందుబాటులో ఉంది. వాళ్ళ రొట్టె ముక్కలు తినే వాళ్ళు అంత సమాధానంగా బతికితే రొట్టెలు తింటున్న మనం ఇంకెంత సమాధానంగా ఉండాలి చెప్పండి. అలాగా మామూలు సౌలు కూడా బలి అర్పించాడు. యాజకుడు రాకుండానే సౌలు రాజుగా ఉన్నప్పటికీ బలిని అర్పించాడు. అయితే మరి సౌలుని దేవుడు ఆ విధంగా చూడలేదు. ఎందుకంటే సౌలు ఆ విధంగా ఎంచుకోకుండా పనిచేశాడు. రాజు ఉజ్జియా కూడా ధూపం వేసినప్పుడు అతను నష్టం కలిగింది, కృష్ణం వచ్చింది. అలాగే ఇదేంటి మరి ఇలా ఎందుకు చేశాడు, దావీదుకి ఎందుకు చేయలేదని మనం ప్రశ్నించడానికి లేదండి. ఎందుకంటే ఆయన ఏదైతే న్యాయపు తీర్పు తీరుస్తాడో అదే న్యాయం. దానికి మనం ఎవరూ ఎదుర్కోవడానికి లేదు, ఏం చెప్పడానికి లేదు. ఆయన న్యాయపు తీర్పు తీర్చాడంటే అందులో కలహం ఉండదు, వివాదం కూడా ఉండదండి. అసలు మనోహ వారి దంపతులకు కూడా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు మేము చనిపోతామేమో అనుకుంటే ఆ మనోహ భార్య ఏమంటది, మనల్ని యెహోవా చంపు చూసి ఎలాంటి సంగతులు మనకు ఎలా బయలుపరుస్తాడు అంటది. అదేవిధంగా గిద్యోను కూడా నేను చనిపోతానేమో అనుకుంటాడు. పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్షమైతే చనిపోతాడు, కానీ ఇప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తే మనం బ్రతుకుతాం, మనం జీవం కలిగి ఉంటామండి. అందుకు మనకి చాలా దేవుడు కృపనిచ్చాడు మనకి, ఆయన ముఖాన్ని చూసే వాళ్ళని ఉండడానికి, ఆ జీవాన్ని పొందుకునే వాళ్ళని ఉండడానికి. ఇప్పుడు మనం తేరి చూడాల్సిన గడియలు వచ్చినాయి. మనం ముందు కేవలం పెళ్లికి మనం మాత్రమే కనిపించాలి. అప్పుడు మన నోట్లోంచి కూడా సమాధాన ఖడ్గమే వస్తుంది. మీరు చెప్పండి, ఈ ఫిలడెల్ఫియా హైదరాబాద్లో సమాధాన ఖడ్గం ఉంది, రమ్మని చెప్పండి. ఇదేంటి చిన్న వీధిలో ఉంది అని అనుకుంటారేమో, ఎవరి రొట్టెలా కనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చి చూడండి ఖడ్గం ఉందని చెప్పండి. ఆ ఖడ్గం అందరికీ కనిపిస్తుంది ఖచ్చితంగా. అయితే ఈరోజు మనం అందరం కూడా మన పక్షంగా ఆయన
మన వివాదాన్ని తీర్చేశాడు. మనం కూడా ఎవరైనా వివాదాస్పదంగా లేదంటే కలహించాలనుకుంటే రండి మనం వివాదం తీర్చుకుందామని పిలిచి మాట్లాడదాము. ఎటువంటి వివాదాలు మన మధ్యలో ఉండకూడదండి. మనం సహోదరులం కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు కీర్తనలో రాయించారు కదండి, 133వ కీర్తన సహోదరుల ఐక్యత కలిగితే ఎంత మేలు అంటున్నాడు. మొదటి అధ్యాయం అండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తల మీద పోయబడి అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్లే నుండునండి. అది ఐక్యత అనేది ఎలా వస్తుందంటే, అది అహరోను గడ్డము మీదుగా పారి అతని అంగీల వరకు అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అంటాడు. ఈ తైలం మరి ఏదో కాదు, ఖచ్చితంగా ఇది అభిషేకం అని నేను నమ్ముతానండి. మన సేవకుల మీద ఏ అభిషేకం అయితే ఉందో అది ప్రతి ఒక్కరి మీద అది పరిమళ తైలంగా కింద వరకు దిగజారుతుంది. దాన్ని అలా పోయించుకోండి, అప్పుడు ఈ ఐక్యత అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అందరిలోని ఒకటే ఐక్యత, వచ్చిన వర్తమానాలను బట్టి లేదంటే వస్తున్న అభిషేకాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాము. అప్పుడు మనకి ఎటువంటి వివాదము కలహము ఏమి ఉండదు. అందరూ కూడా ఐక్యత కలిగి ఉంటామని చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఈ యొక్క మన యొక్క ఈ సహవాసము కూడా ఎలా ఉండాలంటే, బోయాజు పొలం ఎలా ఉంది అంటే ఎంత ఐక్యతగా ఉందండి. కోసేవారు అంటారంట యెహోవా ఆశీర్వదించును కాక అంటారంట. బోయజ్ అంటారంట యెహోవా మీకు తోడేయును కాక అంటారంట. అలా శుభవచనాలే ఆశీర్వచనాలే పలుకుతూ ఒకరితో ఒకరు క్షేమాభివృద్ధి మాటలే పలుకుతూ ఉంటున్నప్పుడు సమాధానాన్ని దేవుడు అక్కడ ఉంచుతాడండి. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం కూడా అట్టి విధంగా ఉంది. సమాధానకరంగా మనం అందరం కూడా ఉండాలని అట్టి మాటలు మనం పలుకుతూ ఇంకా ప్రభు కృపలో మరింతగా మనం ముందుకు సాగిపోవాలండి. ఎవరి మీద మనం ఫిర్యాదులు నేరారోపణ చేయడానికి అపవాదం కాదు కదండి. పర్లోకంలో అపవాది ఫిర్యాదులు నేరారోపణ చేసేవాడు పాత నిబంధనల వాళ్ళ మీద. దేవుడు వద్దు నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదని పంపించేసి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు నీతిని గురించి మాత్రమే మాట్లాడు, నువ్వు కేవలం వాళ్ళు నీ నీతిని బట్టి ఏమైనారో అది మాత్రమే చెప్పాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభువుని దేవుడే చూస్తానంటే మనం ఎందుకంటే వేరే వాళ్ళ ముఖాలు చూడడం, మనం కూడా ఆయన మొహాన్ని చూద్దాము, దాన్ని బట్టి ప్రవర్తిద్దాము. ఆయన మనకి ఎంత కృపనిచ్చాడో మనం కూడా ఆయన దగ్గర నుంచి పొందుకున్నదేమో విశ్వాస న్యాయమా, మనం ఎదుటి నుంచి చూపించదేమో క్రియా న్యాయమా. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి. మనం ఏ న్యాయాన్ని బట్టి నీతిమంతులం అయ్యామో ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా విశ్వాస న్యాయాన్ని బట్టి ప్రవర్తిద్దాము. అదే విధంగా మనం సమాధానం కలిగి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చిన్న మాటలు ముగిస్తున్నానండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దివ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెల్లించుకుంటాను. మహోన్నతుగా